Build your dreams, live rich, and leave rich. హాయ్ అండి. ఈరోజు మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన జీవితంలో వచ్చే ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఒక గొప్ప అవకాశంగా ఎలా మార్చుకోవాలి. ముఖ్యంగా అనుకోకుండా ఉద్యోగం పోతే అది మన కథకు ముగింపు కాదు, నిజానికి అదొక కొత్త అధ్యాయానికి నాంది. సరైన డబ్బు చేతిలో ఉంటే ఆ కష్టకాలాన్ని కూడా ఒక పెయిడ్ వెకేషన్ లాగా మార్చుకోవచ్చు. ఎలాగో చూద్దాం. క్రిష్ వళంగం లైవ్ రిచ్ అండ్ లివ్ రిచ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మా షోలో ఫిలాసఫీ చాలా సింపుల్ అండి. లైవ్ రిచ్ అంటే విలాసవంతంగా ఖరీదైన కార్లలో తిరగడం కాదు, ప్రశాంతంగా జీవించడం, మనశ్శాంతితో ఉండటం. మన డబ్బు మనకు ఆ ప్రశాంతతను, మనకు నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛనివ్వాలి. అదే అసలైన సంపద. సరే, మనం అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ నేను చెప్పేదంతా కేవలం అవగాహన కోసం, ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి మీకోసం ఒక పర్సనల్ ప్లాన్ కావాలంటే దయచేసి ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను కన్సల్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఊహించుకోండి, ఒక శుక్రవారం సాయంత్రం 4 గంటలకి మీ బాస్ మిమ్మల్ని పిలిచి, సారీ, మీ సర్వీసెస్ మాకు అవసరం లేదు అని చెప్పారు. జాబ్ పోయింది. ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచించండి. మీ రియాక్షన్ ఏంటి? గుండె ఆగిమట్టయిపోయి ఈఎంఐలు ఎలా కట్టాలి, ఇల్లు ఎలా గడవాలి అని టెన్షన్ పడతారా? లేక సరే థ్యాంక్యూ అని చెప్పి ప్రశాంతంగా ఇంటికెళ్ళి గోవాకి ఒక ఫ్లైట్ బుక్ చేసుకుంటారా? నిజం చెప్పాలంటే 99% మందికి ఇది పానిక్ అయ్యే విషయమే. మన ఈఎంఐలు, మన ఖర్చులు అన్నీ గుర్తొచ్చి భయమేస్తుంది. కానీ ఆ 1% మంది ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా సిద్ధంగా ఉంటారు. వాళ్లకిది ఒక ఫ్రీ వెకేషన్ లాంటిదన్నమాట. మరి మన కెరియర్లో వచ్చే అతిపెద్ద సంక్షోభాన్ని మన జీవితంలో అతిపెద్ద అవకాశంగా మార్చే ఆ మ్యాజిక్ ఫండ్ ఏంటి? దాన్ని ఎలా నిర్మించుకోవాలి? ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక అసలు కాన్సెప్ట్లోకి వెళ్దాం. మనందరం ఎమర్జెన్సీ ఫండ్ అనే మాట వినే ఉంటాం కదా. కానీ ఆ పేర్లోనే ఏదో నెగటివ్ వైబ్ ఉంది. ఏదో చెడు జరుగుతుంది, దానికి రెడీగా ఉండాలి అన్నట్టు. సో ముందు ఆ పేరునే మారుద్దాం, ఆ ఆలోచన విధానాన్ని మార్చేద్దాం. ఇకపై దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అనొద్దు, ఫ్రీడమ్ ఫండ్ అంటే మన స్వేచ్ఛా నిధి అని పిలుద్దాం. ఎందుకో చెప్తాను. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఆలోచించండి, ఒకవేళ మనం నెల జీతం వస్తేగాని గడవని పరిస్థితిలో ఉంటే, అంటే పేచెక్ టు పేచెక్ బ్రతుకుతుంటే, మనం మన యజమానికి ఒక రకంగా బానిసలం. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, నచ్చినా నచ్చకపోయినా జాబ్ చెయ్యాలి. కాని అదే మీ దగ్గర ఒక 12 నెలల ఖర్చులు పక్కనున్నాయనుకోండి. అప్పుడు మీరు ఆ ఉద్యోగంలో ఒక వాలంటీర్. అంటే మీకా పని ఇష్టం కాబట్టి చేస్తున్నారు, తప్పనిసరి అయి కాదు. చూశారా ఎంత తేడా ఉందో? కంట్రోల్ మీ చేతుల్లో ఉంటుంది. ఒక విషయం స్పష్టంగా చెప్తాను, ఈ ఫ్రీడమ్ ఫండ్ అనేది హాస్పిటల్ బిల్లులు కట్టడానికి కాదు. దానికి మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, అది వేరే టాపిక్. ఈ డబ్బు దేనికంటే, మీరు ఉద్యోగం మానేసినప్పుడు మీ ఫ్యూచర్ సెల్ఫ్కి మీరే జీతం ఇచ్చుకోవడానికి అనమాట. ఇది ఒక సెల్ఫ్ ఫండెడ్ సబాటికల్ లాంటిది. ఈ డబ్బుతో మీరు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవచ్చు, లేదా ఏ కంగారు లేకుండా మీకు నచ్చిన మంచి ఉద్యోగం దొరికే వరకు వెయిట్ చేయొచ్చు. ఆ ఫ్రీడమ్ కోసమే ఈ ఫండ్. బావుంది కదా ఐడియా? సరే, మరి ఈ ఫ్రీడమ్ ఫండ్ను ఎలా క్రియేట్ చేయాలి? మన టార్గెట్ ఎంతుండాలి? ఆ డబ్బుని ఎక్కడ దాచుకోవాలి? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. మొట్టమొదటి స్టెప్ బేసిక్ సేఫ్టీ నెట్. అంటే కనీసం 6 నెలల ఖర్చుల్ని మనం పక్కన పెట్టాలి. ఈ ఖర్చులంటే ఏంటి? మీ నెలవారీ ఈఎంఐలు, ఇంటి అద్దె లేదా కిరాణా సామాన్లు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఇలాంటి అత్యవసర ఖర్చులన్నీ కలిపి 6 నెలలకి ఎంతవుతుందో లెక్కించండి. ఇది మన మినిమం టార్గెట్. కానీ మీకు నిజమైన ఫ్రీడమ్ కావాలంటే, ఒక కింగ్ లాగా ఫీల్ అవ్వాలంటే మన టార్గెట్ 12 నెలలుండాలి. ముఖ్యంగా ఎక్కువ జీతాలున్నవాళ్లు లేదా ఐటీ, టెక్ లాంటి ఒత్తిడి ఎక్కువ ఉండే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకి ఇది మస్ట్. నమ్మండి, 12 నెలల ఖర్చులు మన చేతిలో ఉన్నాయనే ధైర్యం, అదిచ్చే మనశ్శాంతి వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇంత పెద్ద మొత్తాన్ని ఎక్కడ దాచుకోవాలి? రూల్ నంబర్ 1. ఇది చాలా బోరింగ్గా, ఇంకా చెప్పాలంటే మనకు అవసరమైనప్పుడు వెంటనే చేతికొచ్చేలా ఉండాలి. ఎక్కడ మనకు రిటర్న్స్ ముఖ్యం కాదు, యాక్సెస్ అంటే లిక్విడిటీ ముఖ్యం. దీనికోసం బెస్ట్ ఆప్షన్స్ రెండే రెండు. 1. స్వీప్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్.
లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్. ఒకే ఒక కండిషన్, పొరపాటున కూడా ఈ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టొద్దు. నెవర్. ఇదంతా థియరీ బాగానే ఉంది, కానీ నిజ జీవితంలో ఈ ఫ్రీడమ్ ఫండ్ ఉండటం లేకపోవటం వల్ల మన జీవితాలు ఎలా మారిపోతాయో ఒక ఇద్దరి కథల ద్వారా చూద్దాం. రాహుల్ మరియు ప్రియా. ఇది రాహుల్ కథ. రాహుల్కి జాబ్ పోయింది. అతని బ్యాంకులో చూస్తే ఉన్నవి కేవలం 50,000 రూపాయలు. కానీ నెల తిరిగేసరికి కట్టాల్సిన ఈఎంఐ ఏమో 40,000. ఇంకేముంది, టెన్షన్తో ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో కంగారులో వచ్చిన మొదటి జాబ్ ఆఫర్కే ఎస్ చెప్పేశాడు. జీతం 30% తక్కువ, ఆఫీస్ కల్చర్ కూడా ఏమాత్రం బాగోలేదు. కాని వేరే ఆప్షన్ లేదు. ఫలితమేంటి? కెరియర్లో ముందుకు వెళ్లాల్సింది పోయి వెనక్కి వెళ్లాడు. ఇప్పుడు ప్రియ కథ చూద్దాం. ప్రియకి కూడా రాహుల్లాగే జాబ్ పోయింది. కానీ ఆమె దగ్గర తన లిక్విడ్ ఫండ్లో 12 లక్షల రూపాయలున్నాయి. ఆమె ఏమాత్రం టెన్షన్ పడలేదు. హాయిగా 2 నెలలు బ్రేక్ తీసుకుంది. ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేసి తన స్కిల్స్ అప్డేట్ చేసుకుంది. ఆ తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్కు వెళ్ళినప్పుడు ఆమె కళ్లలో కంగారు లేదు, కాన్ఫిడెన్స్ ఉంది. దాంతో మంచి నెగోసియేట్ చేసి ఏకంగా 20% హైక్తో కొత్త జాబ్లో చేరింది. చూసారా, సిచ్యువేషన్ ఒకటే, కానీ ప్రిపరేషన్ వేరు, రిజల్ట్ కూడా వేరు. సో రాహుల్లా కాకుండా ప్రియలా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి మీకోసం ఒక సింపుల్ 4 స్టెప్ యాక్షన్ ప్లాన్. ఈ ప్లాన్ చాలా సింపుల్. స్టెప్ 1, ముందుగా మీ సర్వైవల్ నంబర్ లెక్కించండి. అంటే మీరు బ్రతకడానికి నెలకి మినిమం ఎంత కావాలో రాయండి. వాంట్స్ కాదు, ఓన్లీ నీడ్స్. స్టెప్ 2, ఆ నంబర్ని 6తో గానీ 12తో గానీ మల్టిప్లై చేయండి. అదే మీ టార్గెట్. దాన్ని ఒకచోట రాసిపెట్టుకోండి. స్టెప్ 3 చాలా ముఖ్యం. స్టాక్స్లో గానీ వేరే వాటిలో గానీ ఇన్వెస్ట్ చేసే ముందు మీ జీతంలోంచి ఒక 20% తీసి డైరెక్ట్గా ఒక లిక్విడ్ ఫండ్లో ఎస్ఐపి మొదలుపెట్టండి. ముందు ఈ బకెట్ నింపాలి, ఆ తర్వాతే మిగతావి. స్టెప్ 4, మధ్యలో వచ్చే బోనస్లు, ట్యాక్స్ రీఫండ్స్, ఇలా ఏ ఎక్స్ట్రా డబ్బు వచ్చినా మీ ఫ్రీడమ్ ఫండ్ టార్గెట్ రీచ్ అయ్యే వరకు అందులోనే వేసేయండి. సరే, ఈ ఫండ్ను కష్టపడి క్రియేట్ చేశాం. దీనివల్లొచ్చే అసలైన రాబడి ఏంటి? అది పర్సెంటేజ్లలో ఉండదు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. 1, నెగోసియేషన్ పవర్. ఆకలితో ఉన్నవాడు బేర్మాడలేడు. ఈ ఫండ్ మనకు ఆ ధైర్యాన్నిస్తుంది. 2, ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. దీనిమీద రిటర్న్ ఎంత వస్తుంది అని అడక్కండి. దీని రిటర్న్ మనశ్శాంతి, మన నిద్ర, మన ఆత్మగౌరవం. 3, లిక్విడిటీనే కింగ్. రియల్ ఎస్టేట్ని ఎమర్జెన్సీ ఫండ్ అనుకోకండి. ఈఎంఐ కట్టడానికి బాత్రూమ్ అమ్మలేం కదా. 4, పీస్ ఆఫ్ మైండ్. రేపు ఉద్యోగం పోయినా 1 సంవత్సరం బ్రతకగలను అనే ధీమా ఈరోజే మీ ఆఫీస్లో మీ బాడీ లాంగ్వేజ్ని మార్చేస్తుంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, దీని రిటర్న్ అనేది ఒక పర్సెంటేజ్ కాదు. దీని అసలైన రిటర్న్ ప్రశాంతమైన నిద్ర. దీని అసలైన రిటర్న్ మన ఆత్మగౌరవం. చివరిగా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడుక్కోండి. ఒకవేళ ఈ రోజే మీ ఉద్యోగం పోతే మీరు రాహుల్లా పానిక్ అవుతారా, లేక ప్రియాలా దాన్యొక అవకాశంగా మార్చుకుంటారా? ఆ చాయిస్, ఆ ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. ఆ ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు ఈ ఫ్రీడమ్ ఐడియాని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇది క్రిష్ వళంగుం, లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్. థ్యాంక్ యూ.